ఒక కేసు ఎఫ్ఐఆర్ కట్టడం అంటే మామూలుగా మనం అనుకుంటాము ఒక కాగితం రాసేసి పోలీస్ స్టేషన్లో పడేస్తే వాడి మీద కేసు అవుతుందని. కానీ ఒకటి ఏంటంటే వన్స్ ఒక సింగిల్ పేపర్ ఏదైతే ఉందో దాని మీద మనం రాసిన కంటెంట్ మీద ఒక యంత్రాంగం మొత్తం పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పోలీస్ స్టేషన్ నుంచి పోయి దోషిని తీసుకొచ్చే కానిస్టేబుల్ మొదలు పెడితే, ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ నుంచి మొదలు పెడితే, కోర్టుకి వెళ్ళిన తర్వాత నంబర్ చేసే క్లర్క్ నుంచి మొదలు పెడితే, బెంచ్ క్లర్క్ ఉన్నది జ్యుడిషియల్ ఆఫీసర్ జడ్జెస్ నుంచి మొదలు పెడితే ఎంతో యంత్రాంగం పనిచేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో కాబట్టి పోలీస్ స్టేషన్ మనం గమనిస్తూ ఉంటాం, కేసులు పోగానే వాళ్ళు తీసుకోరు. నేరం జరిగిందా లేదన్నది వాళ్ళు ఫస్ట్ వెరిఫై చేస్తారు. మనం అనుకుంటాం పోలీస్ స్టేషన్ పోయినా నాకు కేసు రాయలేదని. మనం ఇచ్చే సింగిల్ వన్ డాక్యుమెంట్ ఆఫ్ కంప్లైంట్, సింగిల్ పేపర్ ఆఫ్ కంప్లైంట్ మీద పోలీస్ యంత్రాంగము, జ్యుడిషియల్ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం ఎంత పని చేస్తుంది, దాని వెనకాల ఎంత ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, ప్రభుత్వానికి ఎంత నష్టం జరుగుతుంది, ప్రభుత్వ నిధులు ఎంత వినియోగం